రామ్ రావిపూడిల 10 ఏళ్ల నిరీక్షణకు ఇక చెక్. మల్టీస్టారర్ తర్వాత అనిల్ రాపోల కాంబో డెఫినెట్గా ఫిక్స్ అయ్యి. అనిల్ అన్నా మరి రామ్కి హిట్ ఇచ్చానా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు 10 ఏళ్లుగా చర్చలో ఉన్నటువంటి ఒక క్రేజీ కాంబినేషన్ ఎట్టకేలకు పట్టాలెక్కబోతుందట. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమా రాబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే 9 వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ తన 10వ సినిమాగా విక్టరీ వెంకటేష్ కళ్యాణ్ రామ్ కాంబోలో సినిమాను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా లైన్లో ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టారట అనిల్. ఈసారి ఎవ్వరూ ఊహించని విధంగా టాలీవుడ్ యంగ్ హీరోతో తన నెక్స్ట్ మూవీ ఫిక్స్ అయ్యారట అనిల్ రావిపూడి. నిజానికి ఈ ఇద్దరి కాంబోలో 10 ఏళ్ల కిందట క్రితమే సినిమా రావాల్సి ఉందట. ఇంతకీ ఆ హీరో ఎవరో అని కూడా చాలామంది తెగ సెర్చ్ చేశారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రాబోతుందని కూడా తెలుస్తుంది ఈ మూవీ. రామ్ తనదైన ఎనర్జీతో, డ్యాన్సులతో, మాస్ అండ్ క్లాస్ క్యారెక్టర్స్తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మరొకరు పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్తో నవ్వులు పూయిస్తూ హిట్ మిషన్ అనిల్ రావిపూడి కాంబోలో ఒక సినిమా రాబోతుందట. ఎట్టకేలకు దాదాపు దశాబ్దం కాలం నాటి ఈ నిరీక్షణకు తెరపడుతూ ఈ క్రేజీ కాంబో పట్టాలెక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో బ్లాక్ బస్టర్ మూవీ రాజా ది గ్రేట్ కథను కూడా ఫస్ట్ రామ్ పోతినేని కోసం రెడీ చేశారట అనిల్. ఆ కథను రామ్కు వినిపించినప్పటికీ అప్పట్లో వరుసగా మాస్ యాక్షన్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆయన ఆ ప్రాజెక్ట్ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఆ తర్వాత అదే కథ హీరో రవితేజ వద్దకు వెళ్ళి భారీ విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి రామ్ అనిల్ కాంబో ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ కాంబో సెట్ కావడంతో 10 ఏళ్ల నిరీక్షణకు ముగింపు దశ దగ్గర పడినట్లుగా కూడా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అనిల్ రావిపూడి లేటెస్ట్గా రామ్కు ఒక కొత్త కథ లైన్ వినిపించిందట. అది ఆయనకు బాగా నచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. ప్రజెంట్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, పూర్తి స్థాయి కథ రెడీ అయిన తర్వాత మరొకసారి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాని కంప్లీట్ స్థాయి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ సినిమా వెంటనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ప్రజెంట్ రామ్ తన కెరీర్లోనే అత్యంత వైవిధ్యమైనటువంటి ప్రాజెక్ట్ ర్యాపో 23 తోటి బిజీగా ఉన్నారు. ఈ సినిమా ద్వారా ఆయన డైరెక్టర్గా గాను కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నారట. ది స్టోరీ ఆఫ్ ఎలోన్ వోల్స్ అనేటువంటి ఒక ట్యాగ్లైన్తో వస్తున్నటువంటి స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్పై ఇప్పటికే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరోవైపు అనిల్ రావిపూడి కూడా భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. వెంకటేష్ అండ్ కళ్యాణ్ రామ్ మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు ఈ మూవీలో. అయితే ఈ సినిమా 2027 సంక్రాంతి టార్గెట్గా తెరకెక్కుతుంది. ఈ 2 ప్రాజెక్ట్ కంప్లీట్ అయినటువంటి తర్వాతనే రామ్ అనిల్ రావిపూడి కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకు చేయనటువంటి ఒక కొత్త ప్రయోగం డెఫినెట్గా రామ్ చేయబోతున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా అంటే అనిల్ రైటర్ స్టేజ్ నుంచి ఉన్నప్పటి నుంచి కూడా అనిల్ రావిపూడి అండ్ రామ్ పోతినేని కాంబోలో ఒక సినిమా పడితే డెఫినెట్గా అది ఒక బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా ఫ్యాన్స్ చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ అంటే అక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ని పక్కాగా తీర్చిదిద్దడంలో అనిల్ దిట్ట అండ్ ఇక్కడ రామ్ కూడా తన యాక్షన్, దాని తర్వాత ఎనర్జీది అండ్ డ్యాన్స్లతోటి ప్రతి ఒక్కటి కూడా ఈ కాంబో పర్ఫెక్ట్గా కుదురుతుంది అనుకున్నటువంటి టైంలోనే బట్ ఎందుకో ఏమో కానీ ఈ కాంబో డెఫినెట్గా వర్కౌట్ అవ్వలేదు. అంటే రాజా ది గ్రేట్ తర్వాత కూడా చాలా సినిమాలు చేశాడు. దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి తోటి కంప్లీట్గా అంటే సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి మూవీ మనందరికీ తెలిసి ఎంత పెద్ద సక్సెస్ అయిందో. సో ఆ మూవీ కూడా అంటే సో ఇలా వరుసగా చేస్తున్నటువంటి సినిమాలు అనిల్ తోటి ఈ ప్రాజెక్ట్లో వరుసగా రావడం, దాని తర్వాత రామ్ తోటి కూడా కొంచెం అక్కడ ఇబ్బంది అయితే గురైందనమాట. అయితే మనశంకర వరప్రసాద్ గారి కంటే ఆ మూవీ ముందుకే అప్పటికే రామ్ తోటి ఒక సినిమా చేయాలి. బట్ అది కూడా అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాని ఫస్ట్ అసలుకి అలానే అనుకుని అంటే రామ్ తోటి ఇంకేదైనా ప్రాజెక్ట్ అనుకున్నటువంటి టైంలో అటు మెగాస్టార్ ఆఫర్ ఇవ్వడం, దాని తర్వాత అడలేయడం, దాని తర్వాత వెంటనే ఇప్పుడు విక్టరీ వెంకటేష్ అండ్ దాని తర్వాత కళ్యాణ్ రామ్ ఈ కాంబో కూడా చాలా స్పెషల్ కాంబో. ఎందుకంటే వీళ్ళిద్దరూ దీంట్లో బామర్దులు లాంటి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ఒక స్పెషల్ ఎంటర్టైన్మెంట్ అయితే మనకు దక్కబోతుంది. అది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రామ్ కూడా తానే డైరెక్ట్ చేస్తున్నటువంటి ఒక సినిమాని కూడా చాలా స్పష్టంగా టాక్ వినిపిస్తుంది. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ బట్ ఓవరాల్గా అదొక సైకలాజికల్ థ్రిల్లర్ అనేటువంటి టైంలో ఉంటుంది. అటు రామ్ ఆ సినిమా అంటే ర్యాపో 23 అండ్ దాని తర్వాత ఇక్కడ కళ్యాణ్ రామ్ అండ్ అనిల్ రావిపూడి అండ్ విక్టరీ వెంకటేష్ ఈ ముగ్గురు కాంబోలో ఏదైతే వస్తున్నటువంటి 2 సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ రామ్ కెరీర్లో ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ నిలవబోతుందని కూడా టాక్ నడుస్తుంది. ఎందుకు అనంటే స్టిల్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే రామ్ కెరీర్ ప్రజెంట్ స్ట్రగ్లింగ్లోనే ఉంది. సో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడడం, యావరేజ్ సినిమాలు పడడం. సో ఇలా ఇప్పటికైనా కానీ ఎప్పుడు కొడతాడని కూడా ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి సినిమా
మనందరికీ తెలిసింది అది పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. సో అలానే మేజర్గా అంటే ఇప్పుడు గతంలో రిలీజ్ అయినటువంటి మూవీ అంటే ఆంధ్ర కింగ్ తాలూకా కూడా పెద్దగా అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేదు. సో ఇక మరి ఎట్టకేలకు అనిల్ అన్న, ఎందుకంటే అనిల్ ఉన్నటువంటి ఫామ్ మనందరికీ తెలిసిందే, మెగాస్టార్కి సైతం ఒక భారీ హిట్ ఇచ్చినటువంటి తర్వాత ఇప్పుడు అదే కాంబోలో ఇంకొక మూవీ రాబోతుంది. సో ఫైనల్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రామ్కి మరి అనిల్ అన్న హిట్ ఇస్తాడా అనేటువంటి డౌట్స్ అయితే వస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు 10వ సినిమా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 11th మూవీ మరి రామ్తో ఎలా ఉండబోతుందో అనిల్కి తెలియాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. డెఫినెట్గా అది సైన్స్ ఉండదు, లాజిక్స్ ఉండవు, ఏముండదు, జస్ట్ ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. రామకృష్ణ ఏదైతే రామ్ మూవీ ఉందో ఆ టైప్ ఆఫ్లో ఈ సినిమా ఉండబోతే అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సింది. సో మరి ఒకవేళ అటు రామ్ ఇటు రావుపడి వీళ్ళిద్దరు కాంబోలో సినిమా పడితే ఏ జోనర్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.